హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రాజకీయ నాయకుల 2.0 వెర్షన్స్ మొదలవుతున్నాయి, ప్రకటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నా 2.0 ఎలా ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన 2.0 సీరియస్గా మొదలుపెట్టేదానికి సిద్ధమవుతున్నాడు. ఏంటి ఆయన 2.0? ఆల్రెడీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. ఈపీడీ సీఎం అయ్యాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, బాగానే ఉంది. నెక్స్ట్ 2.0 ఏంటి అని అంటే ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలి. దానికోసము ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు దించేసి ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఏదో 2.0 స్టార్ట్ చేస్తున్నాడని కాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి పక్కా ప్రణాళికల్ని పవన్ కళ్యాణ్ ఈ 2.0లో రూపొందించుకోబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు గమనిస్తే ఎన్నికల తర్వాత మొన్న తిరుపతి లడ్డూ ప్రసాదం ఇవన్నీ వివాదం నేపథ్యంలో తిరుపతిలో వారాహి సభ ఒకటి నిర్వహించి వారాహి డిక్లరేషన్ ప్రకటించాడు. ఇది బీజేపీ రోడ్ మ్యాప్లో భాగంగా హిందుత్వ ఎజెండాని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి కొత్త సనాతని వచ్చాడు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ రక్షకుడిగా అని అందరూ అనుకున్నారు. ఆయన మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన వేషం మార్చాడు, భాష మార్చాడు, హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లింది, దాన్ని రక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఆయన చాలా డైలాగులు చెప్పాడు. వారాహి డిక్లరేషన్ తీసుకొచ్చాడు తిరుపతిలో. ఇప్పుడు ఈ వారాహి డిక్లరేషన్ కొనసాగింపుగా తన 2.0 ప్రయాణాన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లటం కోసం దక్షిణ భారతదేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో దేవాలయాల పరిరక్షణ కోసం ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు అనేటువంటిది ఒక సమాచారం. దేవాలయాల సందర్శన, దేవాలయాల పరిరక్షణకి ఆయా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి, దేవాలయాల పరిరక్షణకు ఉన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు ఏంటి, వీటిని అధిగమించడానికి హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళందరూ ఎలా ముందుకు రావాలి ఏంటి అనేటువంటి దాని మీద ఒక దిశానిర్దేశం చేయటానికి ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలో నూతన సనాతన ధర్మకర్తగా రూపాంతరం చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఈ 2.0లో ప్రయాణం ప్రారంభించబోతున్నాడు సీరియస్గా. ఈ మధ్యకాలంలోనే గన్నవరం విమానాశ్రయం పక్కనే విశ్వ హిందూ పరిషత్తు ఒక జాతీయ స్థాయి సభను నిర్వహించింది ఇక్కడ. అది ఏంటి అని అంటే దేవాలయాల పరిరక్షణ కోసం అనేటువంటి ఆ సభ నినాదం. వాస్తవంగా అందరూ ఏమనుకున్నారు, హిందూ ధర్మం, హిందుత్వ ఎజెండా, దేవాలయాల పరిరక్షణ వీటి గురించి అని అందరూ అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి హిందూవాదంతో బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారాగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని అండగా చేసుకొని మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగమే గన్నవరంలో జరిగినటువంటి ఈ దేవాలయాల పరిరక్షణకు సంబంధించినటువంటి సభ, విహెచ్పి సభ. రేపు పవన్ కళ్యాణ్ కూడా ఆ ఎజెండాకు అనుగుణంగానే దక్షిణ భారతదేశంలో ఆయన పర్యటన చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటి, అసలుకి పవన్ కళ్యాణ్కి ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి, బీజేపీకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి, దక్షిణ భారతదేశంలో ఏ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, ఇవన్నిటి మీద ఖచ్చితంగా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ పేరు సుపరిచితమే. జనసేన పార్టీ తరఫున కూడా ఆయన ఇప్పుడు అందరూ 100% స్ట్రైకింగ్ రేటు, ఆంధ్రప్రదేశ్లో రిపీట్ సీఎం అయ్యాడు. తెలంగాణలో కూడా మొన్న ఎన్నికల్లో ప్రయత్నం చేశారు, ఏమీ రాలేదు, అది వేరే విషయం, ఓడిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బలమే. పక్కనే ఉండేటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ వరకు, ఇటు పోతే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్కి మంచి పేరే ఉంది. సినిమా యాక్టర్గా, రాజకీయ నాయకుడిగా కొంత పేరు కూడా ఉంది. మొన్న
మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రానికి బీజేపీ తరఫున ఎన్డీఏ తరఫున వెళ్ళి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది కూడా, ఎన్డీఏ అభ్యర్థులు కూడా గెలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సినిమా యాక్టరు, అదేవిధంగా రాజకీయ నాయకుడు, ఈ ఉన్నటువంటి ఈ ఇమేజ్తో పాటుగా హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా అతను కొత్త రూపం ఇచ్చి దాని ద్వారాగా అతను హిందూ ఓటర్లను దగ్గరగా అయ్యేటువంటి విధంగా, హిందూ ఓటర్లని ఆకర్షించేటువంటి విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో అతని ఇమేజ్ని బిల్డప్ చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దీని ద్వారాగా దక్షిణాది రాష్ట్రాల్లో అటు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటిది బీజేపీ యొక్క బహుశా హామీ అయి ఉండొచ్చు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఈయన సహకరించేటువంటి విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉండొచ్చు. మరి ఇప్పుడు ఈ కొత్త సనాతన ధర్మ పరిరక్షకుడిగా సౌత్ ఇండియాలో పర్యటన చేయబోయేటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారు, బీజేపీ ఎజెండా ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడు దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన మళ్ళీ గెలుస్తాను ఇదని అంటాడు. 2029 లేకపోతే జమిలీ ఎన్నికల ఇవన్నింటిలో మరి అప్పటికల్లా బీజేపీ జనసేన రెడీ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇద్దరు కలిసి పోటీ చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడం, లేదంటే ఎన్నికలకు ముందే ఏదైనా ప్రణాళికల్ని బీజేపీ ఏమైనా రూపొందిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బహుశా అలాంటి ఉండకపోవచ్చు. ఎన్నికలకు ముందే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నుంచి విడిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏలో తెలుగుదేశము, ఇక్కడ జనసేన కీలక భాగస్వామి. జనసేన ఎలాగో బీజేపీతో ఉంటుంది, కానీ తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్ వీళ్ళిద్దరు లేకపోతే ఆ 240 వచ్చినటువంటి బీజేపీ ఎక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటాడు. కాబట్టి ఎన్నికలకు ముందైతే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఏమీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా పౌలు కదిపే అవకాశాలు ఉండకపోవచ్చు. మరి భవిష్యత్తులో ఈ పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో బీజేపీకి ఏ విధంగా ఉపయోగపడతారు, ఏపీలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని బీజేపీ ఎప్పుడు చేయబోతుందో చూద్దాం.